నమస్తే వెల్కమ్ టు టాప్ 9 న్యూస్ ముందుగా ఏపీటీఎస్ నగర వార్తలు చూద్దాం ఏపీటీఎస్ నగర వార్తలకు వచ్చినట్లయితే తెలంగాణ రాజకీయం అంతా కూడా బీజేపీ జాతీయ అధ్యక్షుడు నడ్డా చుట్టూనే తిరిగింది ఆయనకి పోలీసులు పర్మిషన్ ఇవ్వకపోవడంతో షరతుల నడుమ నడ్డా టూర్ సాగడం ఈ రోజు కీలకమైన విషయం ఢిల్లీలో రెండో రోజు ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలుసుకుని రాష్ట్రానికి దక్కాల్సిన సాయం గురించి మాట్లాడిన ఏపీ సీఎం జగన్ ఇలాంటి టాప్ 9 ఏపీటీఎస్ నగర వార్తలు ఇప్పుడు చూద్దాం కేసీఆర్ ది అవినీతి ప్రభుత్వమని తాము చివరి వరకు పోరాడతామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హెచ్చరించారు బండి సంజయ్ అరెస్టు అప్రజాస్వామికమన్నారు న్యాయ పోరాటం చేస్తామని నడ్డా చెప్పారు కరోనా నిబంధనలు పాటిస్తూనే గాంధీజీ నివాళులర్పిస్తానని పోలీసులకు చెప్పానని అలాగే చేశానని నడ్డా వివరించారు హైదరాబాద్ లో జేపీ నడ్డా ర్యాలీలో పాల్గొనడం అన్నది ముందుగా ఖరారైన ప్రోగ్రాం కానీ పోలీసులకిచ్చిన మాట ప్రకారం నడ్డా సికింద్రాబాద్ చేరుకున్నారు అక్కడి ఎంజీ రోడ్ లో మహాత్మా గాంధీకి నివాళులర్పించారు ఈ టూర్ అంతా ఉద్రిక్తంగానే సాగింది అంతకుముందు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో హై డ్రామా నడిచింది కోవిడ్ ఆంక్షల వల్ల ఈ పర్యటనకు అనుమతి ఇవ్వలేమని నడ్డాకు పోలీసులు తేల్చి చెప్పారు ఒక దశలో పోలీసులకు బీజేపీ నేతలకు వాగ్వాదం జరిగింది కానీ సుదీర్ఘమైన చర్చల తరువాత జేపీ నడ్డా షరతులతో నగరంలోకి వచ్చారు ఈ పరిస్థితుల్లో తెలంగాణ డీజీపీకి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఫోన్ చేసి మరీ ఆగ్రహం వ్యక్తం చేశారు పోలీసుల తీరుపై కిషన్ రెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు శాంతి ర్యాలీలో పాల్గొనడానికి వచ్చిన నడ్డాకు అడ్డంకులు సృష్టించడంపై కిషన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు అంతకుముందు ఆయన కరీంనగర్ జైలుకు వెళ్లి బండి సంజయ్ ని ములాఖత్తో కలుసుకున్నారు టీఆర్ఎస్ నేతలకు కరోనా ఆంక్షలు వర్తించవా అని బీజేపీ నేత విజయశాంతి నిలదీశారు ప్రజల కోసం ఆంక్షలు పాటిస్తూ నిరసన తెలియజేస్తే అరెస్ట్ చేస్తారా అంటూ ప్రశ్నించారు బండి సంజయ్ అరెస్ట్ ను నిరసిస్తూ హైదరాబాద్ పార్టీ ఆఫీసులో మౌన దీక్ష కూడా చేశారు నేతలు రాజాసింగ్ లక్ష్మణ్ విజయశాంతి నోటికి బ్లాక్ క్లాత్ కట్టుకుని నిరసన తెలియజేశారు 2 రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని అమరావతికి చేరుకున్నారు ఏపీ సీఎం జగన్ కోస్తా తీర ప్రాంతంలో 4 లేన్ల రోడ్డును నిర్మించాలని విశాఖ భోగాపురం జాతీయ రహదారి నిర్మాణం చేపట్టాలని కేంద్ర రోడ్ల శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కోరారు విజయవాడ తూర్పు హైవే నిర్మాణంపై చర్చించారు పెండింగ్ ప్రాజెక్టులకు అనుమతులు ఇవ్వాలని కోరారు సీఎం జగన్ ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం జగన్ కేంద్ర మంత్రులు ధర్మాన ప్రధాన్ అనురాగ్ ఠాకూర్ ని కలుసుకున్నారు నవోదయ స్కూళ్లు కేంద్ర విద్యా సంస్థలకు నిధులు నూతన విద్యా విధానం అమలుపై ప్రధానితో చర్చించారు స్కిల్ డెవలప్మెంట్ కింద ఏర్పాటు చేసే 7 మెగా ప్రాజెక్టుల్లో 1 రాష్ట్రానికి కేటాయించాలన్నారు ఏపీలో క్రీడా మైదానాల అభివృద్ధి ప్రభుత్వ ఓటీటీ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్ పై ఠాకూర్ తో చర్చించారు అమరావతిని నాశనం చేసి 2 లక్షల కోట్ల సంపదను ధ్వంసం చేసేశారంటూ టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు అమరావతిపై ఎన్నికల తరువాత మాట మార్చారన్నారు జాబ్ క్యాలెండర్ జాబ్లెస్ క్యాలెండర్ గా మారిందన్నారు పోలవరం అప్పులపై శ్వేతపత్రానికి డిమాండ్ చేశారు వంగవీటి రాధా భద్రత అంశాన్ని రాజకీయంగా వాడుకోవడానికి చంద్రబాబు ఆయన పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి కొడాలి మండిపడ్డారు రాధాకు హాని జరగకూడదు అన్నదే తమ ఉద్దేశమని మంత్రిగా తన బాధ్యత తాను నిర్వర్తించానని చెప్పారు ఆయన గన్మెన్లను తీసుకోకపోవడం రాధా వ్యక్తిగతమన్నారు దేశంలో కరోనా కేసులు స్పీడ్ తో ప్రభుత్వాలన్నీ కూడా అలర్ట్ అవుతున్నాయి ఢిల్లీ వీకెండ్ కర్ఫ్యూ ప్రకటించింది ఇక దేనికైనా రెడీ అంటోంది ముంబై ఇంకొక వైపు మోదీ ఈశాన్య రాష్ట్రాల్లో పర్యటించారు ఇలాంటి టాప్ 9 నేషనల్ న్యూస్ ఇప్పుడు చూద్దాం కరోనా కేసులు దౌడు తీస్తున్న ఢిల్లీలో శని ఆదివారాలు కర్ఫ్యూ ప్రకటించారు అత్యవసరం కాని ప్రభుత్వ ఉద్యోగులు ఇంటి నుంచే పనిచేస్తారని ప్రైవేట్ ఆఫీసులు 50% కెపాసిటీతో పనిచేస్తాయని డిప్యూటీ సీఎం సిసోడియా చెప్పారు బస్సులు ఢిల్లీ మెట్రో మాత్రం ఫుల్ కెపాసిటీతో నడుస్తాయి ఢిల్లీలో ఇప్పటికే నైట్ కర్ఫ్యూ విధించారు ముంబైలో ఒక్క రోజులోనే 10,860 కేసులు నమోదయ్యాయి సునామీలా వచ్చినా తట్టుకుంటామని ముంబై మేయర్ పడ్నేకర్ ధీమాగా చెప్పారు ముంబైలో రోజువారీ కేసులు 20,000 దాటితే లాక్డౌన్ పెడతామని చెప్పారామె ముంబైలో స్కూళ్లు మూసేశారు సీఎం ఉద్ధవ్ ఠాక్రే శివసేన కార్యక్రమాలన్నీ రద్దు చేసుకున్నట్లుగా చెప్పారామె కోల్కతాకొచ్చే విమానాలను 3 నెలల పాటు రద్దు చేస్తున్నట్లుగా ఇండిగో సంస్థ ప్రకటించింది ఢిల్లీ నుంచి కోల్కతా ముంబై నుంచి కోల్కతాతో పాటు మొత్తం 6 రూట్లలో విమాన రాకపోకలను రద్దు చేశారు ఉత్తరప్రదేశ్లోని బరేలీలో కాంగ్రెస్ నిర్వహించిన మార్థాన్లో తొక్కిసలాట జరిగింది విద్యార్థులు మహిళలు ఒకరినొకరు నెట్టుకుంటూ పరుగులు పెట్టడంతో కింద పడిపోయారు ఎవరూ గాయపడకపోయినా కరోనా రూల్స్ ఉల్లంఘన ఏ స్థాయిలో ఉందో ఈ దృశ్యాలు చెబుతున్నాయి
తనకు రోజు రాత్రి శ్రీకృష్ణుడు కలలో వస్తాడన్న అఖిలేష్ యాదవ్ వ్యాఖ్యల్ని ఎద్దేవా చేశారు యూపీ సీఎం యోగి. ఈ మాటలు వింటే కృష్ణుడు కూడా తిట్టకుండా ఉండలేడన్నారు. ఎన్నికల దృష్టితోనే అఖిలేష్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని యోగి విమర్శించారు. ప్రధాని మోదీ మేఘాలయ పర్యటనలో దుమ్ము రేపారు, డ్రమ్స్ కొట్టారు. ఆదివాసీలు డ్రమ్స్ కొడుతుంటే అందుకుని తాను కూడా డ్రమ్స్ వాయించారు. అప్పుడెప్పుడో జపాన్ టూర్లో డ్రమ్స్ వాయించారు మోదీ. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. డబుల్ ఇంజిన్ గ్రోత్ సర్కార్ వల్ల ఈశాన్య భారతం అభివృద్ధి అవుతోందని ప్రధాని మోదీ చెప్పారు. మణిపూర్, త్రిపురల్లో పర్యటించిన మోదీ అగర్తలా విమానాశ్రయంలో 3,400 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ బిల్డింగ్ ని ప్రారంభించారు. నోయిడాలోని ఐటీ కంపెనీపై ఆదాయపు పన్ను అధికారులు దాడులు చేయడం దుమారాన్ని రేపింది. సమాజ్వాదీ పార్టీ నేతలకు సన్నిహితుడైన అజయ్ చౌదరికి చెందిన కంపెనీ ఇది అని చెప్తున్నారు. దీంతో ఈ ఐటీ దాడులకు రాజకీయ ప్రాధాన్యత లభించింది. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ కి కొత్త కష్టాలు వచ్చి పడ్డాయి. పరువు నష్టం దావా కేసులో ముంబై కోర్టు నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది. ప్రముఖ బాలీవుడ్ గీత రచయిత జావేద్ అఖ్తర్ గత నవంబర్లో వేసిన పిటిషన్ మేరకు ఈ చర్యలు తీసుకుంది. హృతిక్ రోషన్ వివాదంలో తనను కంగనా లాగినందుకు అఖ్తర్ ఈ కేసు వేశారు. ఆగని రింగ్ వలల వివాదం. రామకృష్ణ సూసైడ్ తో సంబంధం లేదు అంటున్న రాఘవేంద్ర. ర్యాగింగ్ ఘటనపై సీరియస్ యాక్షన్. ఇలాంటి టాప్ 9 మనుగురి వార్తలు ఇప్పుడు చూద్దాం. విశాఖలో రింగ్ వలల వివాదం హై టెన్షన్ ను సృష్టించింది. రింగ్ వలల బోట్లను జాలరిపేట మత్స్యకారులు అడ్డుకున్నారు. 6 రింగ్ వలల బోట్లను మత్స్యకారులు తగలబెట్టేశారు. ఈ ఘటనలో 2 స్థానిక మత్స్యకారులకు గాయాలయ్యాయి. ఒక సీఐకి రింగ్ వలలు ఉన్నందునే పోలీసులు పట్టించుకోవడం లేదు అంటున్నారు మత్స్యకారులు. రింగ్ వలలు పరిధి దాటడం వల్లే వివాదం ఏర్పడిందన్నారు మంత్రి అవంతి. సమస్యను సీఎం దృష్టికి తీసుకెళ్తామని హామీ ఇచ్చారు. ఇంకోవైపు ఆర్కే బీచ్ నుంచి భీమ్లీ బీచ్ వరకు తీర ప్రాంత గస్తీ ముమ్మరం చేశారు. స్థానిక పోలీసులతో పాటు మెరైన్ పోలీసులు రంగంలోకి దిగారు. డ్రోన్లతో నిఘా పెడుతున్నారు. రామకృష్ణ సూసైడ్ తో తనకు సంబంధం లేదన్నారు ఎమ్మెల్యే వనమా కుమారుడు రాఘవేందర్. పూర్తి స్థాయి విచారణకు తాను సిద్ధమన్నారు. తప్పని తేలితే జైలుకెళ్లడానికైనా సిద్ధమన్నారు రాఘవేందర్. తనను అన్యాయంగా ఇరికించే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. వనమా రాఘవేందర్ పై మండిపడ్డారు ఎమ్మెల్యే పొదెం వీరయ్య. రాఘవేందర్ ను వెంటనే ప్రభుత్వం షూట్ చేసి చంపేయాలన్నారు. రాఘవేందర్ ఎన్ని దురాగతాలు చేసినా ఎమ్మెల్యే వనమా పట్టించుకోకపోవడం దారుణమన్నారు. ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కృష్ణా జిల్లా చీమలపాడులో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తామర పురుగు తెగుళ్లతో నష్టపోయిన అన్నదాతల్ని ఆదుకోవాలంటూ రైతు సంఘాలు ఆందోళన బాట పట్టాయి. ఈ క్రమంలో రైతులు పోలీసుల మధ్య తోపులాట జరిగింది. రైతు సంఘాల నేతల్ని అరెస్ట్ చేసిన పోలీసులు స్టేషన్ కు తరలించారు. వికారాబాద్ జిల్లాలో భారీ సైబర్ మోసం బయటపడింది. లైమ్ కంపెనీ పేరుతో ఉన్న లింక్ ని ఓపెన్ చేసిన 200 మంది యాప్ ని ఇన్స్టాల్ చేసుకున్నారు. మొదటి రోజు భారీగా ఆదాయం రావడంతో లక్షలు గుమ్మరించేశారు. ఆ తరువాత యాప్ పనిచేయడం ఆగిపోయిందంటూ పోలీసులు ఎదుట మొరపెట్టుకున్నారు. అనంతపురం జిల్లాలో కోట్ల రూపాయల కుంభకోణం బయటపడింది. ఈ కేసులో ఆర్ట్స్ కళాశాల వైస్ ప్రిన్సిపల్ పద్మశ్రీని అరెస్ట్ చేశారు. సిగ్మా 6 పేరుతో పద్మశ్రీ పలు ప్రభుత్వ పాఠశాలల్లో పెట్టుబడులు పెడుతున్నట్టు నకిలీ సర్టిఫికెట్లు సృష్టించారన్న ఆరోపణలున్నాయి. విజయవాడ కేంద్రంగా సాగుతున్న మెడికల్ మాఫియాకు చెక్ పెట్టారు పోలీసులు. విజయవాడతో పాటు పలు చోట్ల రైడ్స్ చేశారు. ఆసుపత్రుల్లో ఆపరేషన్లకు వాడే ఔషధాన్ని డ్రగ్స్ గా మార్చి అమ్మేస్తూ అడ్డంగా దొరికిపోయింది డ్రగ్స్ ముఠా. సూర్యాపేట మెడికల్ కాలేజ్ ర్యాగింగ్ ఘటనపై అధికారులు సీరియస్ అయ్యారు. 2019-2020 బ్యాచ్ కు చెందిన 6 విద్యార్థుల్ని సస్పెండ్ చేశారు. కాలేజ్ నుంచి ఏడాది పాటు హాస్టల్ నుంచి శాశ్వతంగా తొలగిస్తూ ఆదేశాలు జారీ చేశారు డిఎంఈ. బుల్లీ యాప్ లో యువకుడు అరెస్ట్. ఆర్జీవీకి నాగబాబు సపోర్ట్. ఇలాంటి టాప్ 9 మెట్రో న్యూస్ ఇప్పుడు చూద్దాం. మహిళలను కించపరిచిన బుల్లీ బాయ్ యాప్ కేసులో బెంగళూరుకు చెందిన 21 ఏళ్ల విద్యార్థి విశాల్ కుమార్ కు ముంబైలోని బాంద్రా కోర్టు ఈ నెల 10 వరకు పోలీస్ కస్టడీకి రిమాండ్ చేసింది. ఇదే కేసులో ఉత్తరాఖండ్ కు చెందిన యువతిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఏపీ మంత్రి పేర్ని నానికి ప్రశ్నల వర్షాన్ని కురిపించారు దర్శకుడు వర్మ. ఆర్జీవీకి మెగా బ్రదర్ నాగబాబు మద్దతు పలికారు. వర్మ 10 ప్రశ్నల ట్వీట్ ని రీట్వీట్ చేశారాయన. తాను అడుగుదామని భావించిన ప్రశ్నల్ని రామ్ గోపాల్ వర్మ అడిగారంటూ నాగబాబు ట్వీట్ చేశారు.
వివాహ వయోపరిమితిని 18 నుంచి 21 ఏళ్లకు పెంచాలని చట్టం కేంద్రం పరిశీలనలో ఉందని, తొందరపడి పిల్లలకు వివాహాలు చేయొద్దని తెలంగాణ వక్ఫ్ బోర్డు సూచిస్తోంది. అయితే వివాహ వయోపరిమితిని 21 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామని చెబుతున్నారు ఖాజీలు. చట్టం వస్తుందనే ఆందోళనతోనే పెద్ద సంఖ్యలో నిఖాలు జరుగుతున్నాయని వారంటున్నారు. గోవా నుంచి ముంబై చేరుకున్న క్రూజ్ లోని అందరికీ టెస్టులు చేస్తామని బృహన్ ముంబై అధికారులు ప్రకటించారు. వారిని ఐసోలేట్ చేస్తామని, అందరి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్ కి పంపిస్తామని కూడా చెప్పారు అధికారులు. నెగిటివ్ వచ్చిన వారు 7 రోజుల హోమ్ క్వారంటైన్ లో ఉండాల్సిందే అంటున్నారు. కరోనా జాగ్రత్తలు పాటించాలని చెప్పడమే కాదు, చేసి చూపిస్తున్నారు తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్. చెన్నై వీధుల్లో ప్రయాణించిన ముఖ్యమంత్రి మాస్క్ లేని ఒక వ్యక్తికి స్వయంగా మాస్క్ ధరింపచేశారు. మాస్క్లు లేని జనాలకు వాటిని పంపిణీ చేశారు. హెడ్ క్వార్టర్స్ నుంచి క్యాంప్ ఆఫీస్ కు వెళుతూ ఉండగా మాస్క్లు లేని వారికి వాటిని పంపిణీ చేసినట్లుగా స్టాలిన్ ట్వీట్ చేశారు. విశాఖలోని ఆర్కే బీచ్ లో గల్లంతై చనిపోయిన యువకుల కుటుంబాలను ఆదుకుంటామని తెలిపారు తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. విహారయాత్ర కోసమని వెళ్లి ఆర్కే బీచ్ లో మరణించిన రసూల్పురాకు చెందిన శివకుమార్, అజీజ్ అనే 3 యువకుల కుటుంబాలని ఆయన పరామర్శించారు. ఒక్కో కుటుంబానికి ₹1,00,000 చొప్పున ఆర్థిక సాయాన్ని అందించారు మంత్రి తలసాని. హైదరాబాద్ కామినేని నుంచి బేగంపేట్ కిమ్స్ కు గ్రీన్ ఛానల్ నిర్వహించారు. ఎల్బీ నగర్ నుంచి బేగంపేట్ వరకు గ్రీన్ ఛానల్లో అవయవాల తరలింపుకు ఏర్పాటు చేశారు రాచకొండ పోలీసులు. గుండె, ఊపిరితిత్తుల్ని 15 నిమిషాల్లో తరలించి కిమ్స్ లో 2 రోగులకు అమర్చారు. ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్ గా కొనసాగిన సమీర్ వాంఖడే తిరిగి మాతృ సంస్థ డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ పరిధిలోకి వెళ్లిపోయారు. 2008 బ్యాచ్ ఇండియన్ రెవెన్యూ సర్వీస్ అధికారి అయిన సమీర్ వాంఖడే ఎన్సీబీ ముంబై విభాగం చీఫ్ గా 2020 ఆగస్టు నుంచి కొనసాగుతున్నారు. డ్రగ్స్ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొన్నారు. శీతాకాలం కొత్త అందాలు తెచ్చింది. హిమాచల్ ప్రదేశ్, కశ్మీర్ లో పలు ప్రాంతాల్లో మంచు దుప్పటి కప్పుకుంది. ఎక్కడో అమెరికాను, యూరప్ ను చూసినట్లుగా సీన్ ఉందని టూరిస్టులు చెబుతున్నారు. మన దేశంలో మెర్క్ టాబ్లెట్లకు ధర ఖరారు. డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్ తీవ్రత చాలా తక్కువ. ఇక మన దేశంలో కేసుల స్పీడ్ చూస్తుంటే ఇది 3rd వేవ్ అంటున్నారు నిపుణులు. ఇలాంటి టాప్ 9 న్యూస్ ని కరోనా ట్రాకర్ లో చూద్దాం. కరోనా వైరస్ కు సక్సెస్ఫుల్ ఔషధంగా చెబుతున్న మెర్క్ టాబ్లెట్ మన దేశంలో ₹35 ఒకటి చొప్పున లభిస్తోంది. మాల్నోపెరవిర్ అనే ఈ ఔషధాన్ని హైదరాబాద్ కు చెందిన డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్ ఉత్పత్తి చేస్తోంది. 5 రోజుల కోర్సులో వాడే 40 మెర్క్ టాబ్లెట్ల ధర ₹1,400 అవుతుంది. మన దేశంలో కొత్తగా 37,379 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో కరోనాతో పోరాడుతూ 124 మంది మరణించారు. ఆంధ్రప్రదేశ్లో కొత్తగా 334 మందికి కరోనా సోకింది. కరోనాతో పోరాడుతూ ఏపీలో ఒకరు మరణించారు. ఏపీలో మొత్తం 1,516 యాక్టివ్ కేసులున్నాయి. ఇక తెలంగాణలో 1,052 పాజిటివ్ కేసులొచ్చాయి. కరోనాతో 2 మరణించారు. ఢిల్లీలో కరోనా కేసులు అంచనాల్ని మించిపోతున్నాయి. తాజాగా ఢిల్లీలో 5,481 కేసులొచ్చాయి. పాజిటివిటీ రేట్ 8.37% పెరిగింది. గత 24 గంటల్లో కరోనాతో పోరాడి 3 మరణించారు. ఢిల్లీలో ఇప్పుడు 14,889 యాక్టివ్ కేసులున్నాయి. 3rd వేవ్ పై భయాలక్కర్లేదని నిపుణులు చెబుతున్నారు. డెల్టాతో పోల్చుకుంటే ఒమిక్రాన్ తీవ్రంగా లేదని ఢిల్లీకి చెందిన డాక్టర్ చంద్ర అన్నారు. ఈ కేసుల తీవ్రత చూస్తుంటే 3rd వేవ్ కు ఇది ప్రారంభంలా కనిపిస్తోందని డాక్టర్ చంద్ర చెబుతున్నారు. తృణమూల్ నేత బాబుల్ సుప్రియోకు కరోనా వచ్చింది. విచిత్రం ఏంటంటే ఈయనకు కరోనా పాజిటివ్ రావడం ఇది 3వసారి. వెంటనే ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లారు. ఇప్పటికే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కు, మనోజ్ తివారీకి కరోనా సోకింది. ఒమిక్రాన్ తో ప్రపంచమే భయపడుతుంటే ఫ్రాన్స్ లో మాత్రం కొత్త వేరియంట్ కలకలం రేపింది. దానికి IHU అని నామకరణం చేశారు. ఇది ఇప్పటికే 46 ఉత్పరివర్తనాలు చెందింది. 12 కేసులు నమోదయ్యాయి. IHU వేరియంట్ సోకిన వారంతా ఆఫ్రికా దేశమైన కామరూన్ కు వెళ్లొచ్చారని ఫ్రాన్స్ తెలిపింది. బ్రిటన్లో కొత్త ఆంక్షలు విధించబోమని అక్కడి ప్రభుత్వం తెలిపింది. కరోనా కేసులు పెరుగుతున్న, ఆసుపత్రుల్లో బాధితులు భారీగా చేరుతున్నా వారికి లక్షణాలు స్వల్పంగానే ఉన్నాయని చెబుతోంది. ప్రజలు భయపడాల్సిన పని లేదని, టీకాలు తీసుకుంటే సరిపోతుందని భరోసా ఇస్తోంది. మూడు కేసులొచ్చిన నగరంలో లాక్డౌన్ విధించిన చైనా. అటు ఆస్ట్రేలియాలో
కొత్త కేసుల సంఖ్య పెరుగుతూ ఉంది. ఇక సౌదీ తుపాకులు కాజేసిన హౌతీ రెబెల్స్. ఇలాంటి టాప్ 9 వార్తల్ని న్యూస్ జంక్షన్ లో చూద్దాం. ఆస్ట్రేలియాలో కరోనా కేసులు రికార్డ్ స్థాయికి చేరుకున్నాయి. న్యూ సౌత్ వేల్స్ లో 23,000, విక్టోరియాలో 14,000, క్వీన్లాండ్స్ లో 5,700 కొత్త కేసులు వెలుగు చూశాయి. ఆసుపత్రిలో చేరుతున్న వారు పెరుగుతూ ఉన్నారు. మరోవైపు కరోనా టెస్ట్ కిట్స్ ప్రభుత్వమే ఉచితంగా ఇవ్వాలని డిమాండ్లు వస్తున్నాయి. ప్రపంచమంతా కరోనాను చూసి భయపడుతుంటే జర్మనీలో మాత్రం జనం ఆంక్షల్ని వ్యతిరేకిస్తున్నారు. కరోనా ఆంక్షల్ని వ్యతిరేకిస్తూ మాగ్డెబర్గ్ లో ప్రజలు రోడ్లపైకొచ్చారు. పోలీసులతో ఘర్షణ పడ్డారు. జర్మనీలోని చాలా నగరాల్లో ప్రజలు ఈ కరోనా ఆంక్షల్ని భరించలేకపోతున్నారు. అమెరికాలో స్కూళ్లు యథావిధిగా నడుస్తున్నాయి. లాస్ ఏంజలస్ లో మాత్రం స్కూల్లోకి అడుగు పెట్టాలంటేనే కరోనా టెస్టులు చేయించుకుని తీరాల్సిందే. టెస్టులు చేయించుకుని నెగిటివ్ వచ్చిన విద్యార్థుల్ని మాత్రమే పాఠశాలలోకి అనుమతిస్తున్నారు. అమెరికాలో ఇన్వెస్టర్లను మోసం చేసిన కేసులో థెరానోస్ కంపెనీ మాజీ సీఈఓ ఎలిజబెత్ హోమ్స్ ని కోర్టు దోషిగా ప్రకటించింది. రక్త నమూనాల్ని పరీక్షించే స్టార్టప్ కంపెనీ ఇది. ఈమెపై మోపిన 11 అభియోగాల్లో 4 నిరూపించబడ్డాయి. హోమ్స్ కు 20 ఏళ్ల జైలు, $2.5 లక్షల జరిమానా విధించే అవకాశం ఉంది. అమెరికాలోని అలబామాలో మంచు తుఫాన్ బీభత్సం కనిపిస్తోంది. ఇదంతా మంచు యుగమా అన్నట్టు అక్కడి వాతావరణం ఉంది. వాషింగ్టన్ లోని నేషనల్ మాల్ దగ్గర జనాలు గుమిగూడి స్నో బాల్స్ తో ఆడుకుంటున్నారు. కురుస్తున్న మంచును తెగ ఎంజాయ్ చేస్తున్నారు. అసలే మంచు గుప్పట్లో ఉండే రష్యాలో ఇప్పుడు సీన్ పూర్తిగా మారిపోయింది. రష్యాలో తూర్పున ఉండే సక్లైన్ అనే ప్రాంతంలో హిమపాతం తీవ్రంగా ఉంది. దట్టంగా గుట్టలుగా మంచు పేరుకుపోతోంది. ఇలాంటి పరిస్థితుల్లో జనం బయటకు రావడం లేదు. ఆఫ్ఘన్ అందాలు చూసి ప్రపంచం ఫిదా అవుతోంది. బమియాన్ రాష్ట్రంలోని బంద్-ఏ-అమీర్ ప్రాంతంలోని పర్వతాలు, సరస్సుల ప్రాంతం గడ్డకట్టుకుపోయింది. అక్కడికి పర్యాటకులు రావడం లేదు. ప్రకృతి అందాలు వీడియోల్లో చూసి మురిసిపోతున్నారు. రసవత్తరంగా సాగుతున్న జోహెన్నెస్బర్గ్ టెస్ట్. 7 వికెట్లతో సఫారీలకు పగ్గాలు వేసిన శార్దూల్. ఇలాంటి టాప్ 9 స్పోర్ట్స్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. జోహెన్నెస్బర్గ్ లో సాగుతున్న 2 టెస్టులో భారత బౌలర్లు దక్షిణాఫ్రికాకు పగ్గాలు వేశారు. దక్షిణాఫ్రికా తొలి ఇన్నింగ్స్ 229 పరుగులకు ఆలౌట్ అయింది. దక్షిణాఫ్రికాకు 27 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది. ఈ ఇన్నింగ్స్ లో శార్దూల్ 7 వికెట్లు తీశాడు. జోహెన్నెస్బర్గ్ టెస్ట్ లో శార్దూల్ ఠాకూర్ చెలరేగి ఆడాడు. 61 పరుగులిచ్చి 7 వికెట్లు తీసి దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ని కోలుకోలేని దెబ్బ కొట్టాడు. టెస్ట్ క్రికెట్ లో 5 వికెట్లు తీసుకోవడం శార్దూల్ కు ఇదే మొదటిసారి. రెండో ఇన్నింగ్స్ మొదలుపెట్టిన భారత్ రెండో రోజు ఆట ముగిసే సమయానికి 2 వికెట్లు కోల్పోయి 85 పరుగులు చేసింది. కేఎల్ రాహుల్ 8, మయాంక్ అగర్వాల్ 23 పరుగులకు అవుట్ అయ్యారు. ఫ్లాష్ జోడీ అయిన పుజారా 35, రహానే 11 పరుగులతో క్రీజులో ఉన్నారు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా టూర్ కు దూరమైన రవీంద్ర జడేజా ట్విట్టర్ లో పెట్టిన 2 ఫోటోస్ ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. ఈ 2 ఫోటోస్ తోని మాస్క్ లేదు అంటూ కొందరు ఫ్యాన్స్ చెప్పారు. మరికొందరు జడేజాకు బహ్వాలు చెబుతున్నారు. 4వ టెస్ట్ లో గెలిచైనా పరువు కాపాడుకోవాలని ఇంగ్లాండ్ ఆరాటపడుతోంది. ఓలీ రాబిన్సన్ కు బదులు బ్రాడ్ ని తీసుకున్నారు. బెన్ స్టోక్స్, స్టూవర్ట్ బ్రాడ్ వంటి పులులు పంజా విసిరబోతున్నాయని ఇంగ్లాండ్ తాత్కాలిక కోచ్ గ్రహం థోర్ప్ చెప్పారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ లో ఆడతానని ప్రకటించాడు వరల్డ్ నంబర్ 1 జోకోవిచ్. టీకా తీసుకుంటే ఎంట్రీ అన్న నిబంధన నుంచి మినహాయింపు లభించగానే రేసులోకి వస్తానంటున్నాడు. ఎయిర్పోర్ట్ లో లగేజ్ తో దిగిన ఫోటోని షేర్ చేయడంతో కొత్త జోష్ వచ్చింది.